Hi guys, welcome back to my YouTube channel Geethu. Take care. టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. 2 days బ్లాగ్ వచ్చేసి సండేస్ బ్లాగ్ అనమాట. టైం వచ్చేసి 10 అయితే అయ్యింది. నేను ఇప్పుడు ఈరోజు మా స్పెషల్ ఈరోజు సండే మా స్పెషల్ ఏంటంటే మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయింది. టిఫిన్ చేసేసాను, లేచాం, అన్నీ అయిపోయినాయి. కాకపోతే కొంచెం వీడియో తీయడం అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే 10కి అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను వీడియో అనేది. ఈరోజు మా ఇంట్లో 2 days స్పెషల్ వచ్చి రొయ్యల కర్రీ అండి. ఇదైతే మా హస్బెండ్కి చాలా ఇష్టం. అండ్ మాకు వచ్చి అయితే మటన్ బిర్యానీ, తనకు కావాల్సిన అయితే స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ బిర్యానీ రైస్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన అయితే నేను ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఏమేమి కావాలి ఏంటి అని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాను కదా అని చెప్పి అంటే త్వరగా కర్రీ చేద్దామని చెప్పి నేను అనుకుంటే మా ఇంట్లో ట్విస్ట్ అయితే గట్టిగానే మోగిందండి. అదేంటంటే గ్యాస్ అయిపోయింది. మాకైతే అంటే నాకు గ్యాస్ నేను చూసుకోలేదన్నమాట. లేక ఈ రోజే లేచాను. సండే మా హస్బెండ్ రొయ్యల కర్రీ చేయమన్నారని చెప్పి అయితే నేను మార్నింగే లేస్తే మాకైతే ట్విస్ట్ అయితే గట్టిగానే మోగింది. అంటే ఇంకా బొడ్డోడు లేసే ముందులే ఇంకా చేసేసుకోవాలి అని చెప్పి నేనైతే సండే కదా, అసలు సండే అయితే మేము ఎప్పుడు 10కి 11కి అలా లేస్తాము. అందుకే ఈసారి అయితే మార్నింగ్ లేచాము. అందుకే మాకు ఇలా ట్విస్ట్ అయితే గట్టిగానే ఇచ్చింది. ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోయింది మాకు. మేమైతే ఇంకా మేము రేషన్ కార్డ్ అయితే ఏం పెట్టుకోలేదండి. రేషన్ కార్డ్ పెట్టుకుంటేనే కదా గ్యాస్ బుకింగ్స్ అవన్నీ ఉంటాయి. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను పెట్టుకోవాలి. ఇంకా నేను గ్యాస్ చూసుకోలేదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యది గ్యాస్ షాపే అనమాట. ఇక అన్నయ్య ఉన్నారు లేదని కనుక్కొని ఉన్నారని చెప్తే ఇంకా వెళ్ళారని చెప్పి ఇంకా నేను అలాగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ గ్యాస్ తీసుకుని అయితే వచ్చేసారు. దానికి కావాల్సినవి ఉంటాయి కదండి, సెట్ చేయాల్సిన ఆ వైర్ అవన్నీ, ఇంకా అవన్నీ సెట్ చేస్తున్నాను. నేను ఇంకా అలా క్లిప్ తీసుకుంటున్నాను. సెట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేనైతే దూరంగానే ఉంటాను, ఎందుకంటే నాకు గ్యాస్ అంటే చాలా భయం. అదంతా సెట్ అయ్యి మా హస్బెండ్ స్టవ్ వెలిగించే వరకు అయితే నేను అసలు దగ్గరికి వెళ్ళను. అదే అడుగుతున్నారు, ఏంటి అంత దూరం ఉన్నావు వీడియో తీస్తున్నావు ఏంటంటే ఇంకా చెప్తున్నాను నాకు భయం, నేను రాను అని చెప్పి. మా హస్బెండ్ అలా అన్నీ సెట్ చేస్తున్నారు. మాకైతే మ్యారేజ్ అయితే 3 years అయిందండి. 3 yearsలో అయితే నేను ఎప్పుడూ కూడా రొయ్యల కూర కానీ మటన్ బిర్యానీ అయితే నేను అసలు ఇంతవరకు చేయలేదు. మా హస్బెండ్ అడిగారు కదా అని చెప్పి మార్నింగే లేచి చేద్దామని నేను అనుకుంటే ఇలా మాకు ట్విస్ట్ అయితే గట్టిగా మోగింది. ఇంకా మా హస్బెండ్ ఎండలో వెళ్ళొచ్చారు కదా, ఇక బాగా ఫుల్ ఎండ ఉంది సండే మాకైతే. ఇంకా అలా థమ్స్అప్ పోసుకుని తాగుతున్నారు. ఇంకా అట్లా నేనైతే స్టార్ట్ చేశాను కర్రీ. ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాను. మధ్యలో ఆనియన్స్ స్టవ్ మీద పెట్టాను, ఆగిపోయింది గ్యాస్. ఇంకా అలాగా ఆనియన్స్ అవన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ పాపం ఆకలేసేస్తుంది, లేట్ అయిపోయింది. ఇంకా అదే స్వీట్ పొటాటో తింటున్నారు. పచ్చిదే తింటున్నారండి. నేనైతే నాకు తెలియదు ఇలా పచ్చిది కూడా తింటారని చెప్పి ఇప్పుడే చూడడము. అలాగా కర్రీ అనేది అయితే నేను స్టవ్ మీద పెట్టాను కుక్కర్లో, అది రెడీ అవుతుంది. ఇంకా నాకు తెలియకుండా తీసారు అసలు ఏం చేస్తున్నానా అని చెప్పి చూస్తున్నాను. రొయ్యల కూరకిను మటన్ కావాల్సిన అయితే ఆనియన్స్ కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా సగం అయితే అయిపోయింది నాకు మటన్ కర్రీ అనేది. ఇంకా ఇప్పుడే రొయ్యల కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. పిలుస్తున్నారు మా హస్బెండ్, అంటే నాకు తెలియదు వీడియో తీస్తున్నారని. వీడియో తీస్తున్నానని చెప్తున్నారనమాట. ఇంకా రొయ్యల కర్రీ అయితే ఎండింగ్కి వచ్చేస్తుంది. ఇంకా సాల్ట్ అవన్నీ సరిపోయినాయా లేదా, నేనైతే రొయ్యల కర్రీ తిన్ను. ఇంకా మా హస్బెండ్ చూడమంటున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి. అయితే ఆయన చూసి సాల్ట్ సరిపోలేదంటే వేస్తున్నారనమాట. ఇంకా అట్లాగా సండే అయితే మాకు అసలు అబ్బా ఫుల్ హెడేక్ వచ్చేస్తుందండి. నాకైతే మాత్రం మార్నింగే లేచాను. పాప మా హస్బెండ్ అడిగారని చెప్పి నేనైతే 3 years నుంచి అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పుడు మా అక్క కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడు తినాలనిపించిన మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మేము అన్నీ ఇంకా నాన్ వెజ్ ఏమేమి కావాలో అవన్నీ 2-3 days ఉంటాము. ఆ 3 daysలో అయితే మేము తినేస్తాం అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ నన్ను అడగలేదు ఎప్పుడు, నేను అంత అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. మేము ఎక్కువ చికెనే తింటాము. ఇక చికెన్ మటన్ కర్రీ అలా చేస్తాం. కానీ ఇంతవరకు అయితే నేను రొయ్యల కర్రీ కానీ మటన్ బిర్యానీ ఇవైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో మా బుడ్డోడి కోసమైనా నేను నేర్చుకోవాలని చెప్పి ఇప్పటి నుంచే ట్రై చేశాను. ఇక మనకు గుర్తుంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా చెక్ చేస్తున్నారు సాల్ట్ సరిపోయిందో లేదు. నేనైతే రొయ్యల కర్రీ అయితే తిన్నాను అసలు. నేను అందుకే ఇంకా మటన్ బిర్యానీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మా ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చారనేది అయితే మీరు ఆల్రెడీ thumbnailలో చూసారు కదా, మా ఇంటికి గెస్ట్ వచ్చారని చెప్పాను. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎవరు వచ్చారనేది అయితే మీకు తెలుస్తుంది.
ఇంకా అట్లా ట్రయల్ వేస్తున్నాను ఈరోజు. ఇక రెడీ అవుతుంది అనమాట. ఇంక మా హస్బెండ్ వీడియో తీస్తానని బాగా చెప్తున్నారు. ఇంకా నానబెట్టిన రైస్, బిర్యానీ రైస్ అనేది ఇంకా దాంట్లో వేసేస్తున్నాను. వేసేసి ఇంకా మొత్తం అవన్నీ సెట్ చేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇంకా రొయ్యల కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా మొత్తం అయిపోయింది. ఇంక మా గెస్ట్లు వస్తున్నారని చెప్పాం కదా, సో మా హస్బెండ్ అన్ని మొత్తం సెట్ చేస్తున్నారు అనమాట. అంటే బిర్యానీలోకి ఆనియన్స్ అవన్నీ తింటారు కదా, నేనైతే తిన్ను. వీళ్ళ సైడ్, మా హస్బెండ్ సైడ్ వాళ్ళు అయితే అలాగే తింటారనమాట. ఇప్పుడు గెస్ట్లు వచ్చేదైతే మా హస్బెండ్ సైడ్ వాళ్ళే. సో ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ సెట్ చేస్తున్నారు, దారిలో ఉన్నారనమాట. ఇంకా అవన్నీ ఆనియన్స్ కట్ చేసి, కర్రీస్, ఉప్పు, కారం అవన్నీ ఏంటంటో చేస్తున్నారు. నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు మటన్ బిర్యానీ ఇంట్లో చేయలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా. ఇంకా అన్నీ అలా చూస్తున్నాను అనమాట మా హస్బెండ్ ఏం చేస్తున్నారని. నేను అడుగుతున్నాను ఏం చేస్తున్నారంటే, ఇలా ఆనియన్స్ కట్ చేస్తున్నాను, ఇలా తింటారు మా ఇటు సైడ్ వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా అట్లాగా మా హస్బెండ్ వీడియో తీస్తున్నానని చెప్పి కొంచెం అలా నవ్వుతూ కొంచెం కామెడీ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నానని చెప్పి. ఇంక వీడియో ఆపుతానని చెప్పి అలా చేస్తాను, వీడియో తీయొద్దు, ఆపు ఆపు అంటున్నారు. ఇక అసలుకే లేట్ అయిపోయింది కదా, ఇంకా నాకు 2 కర్రీలు చూసుకునేసరికి నా పని అయిపోయింది. ఇంక మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు అనమాట నాకు. అలాగే మీ హస్బెండ్స్ కూడా హెల్ప్ చేస్తారండి. హెల్ప్ చేసేటట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాతో షేర్ అయితే చేసుకోండి. ఇంకా అట్లా కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే చూడండి. మా హస్బెండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, మొత్తం నేనే కష్టపడిపోతున్నాను. మా హస్బెండ్ ఓన్లీ జస్ట్ ఆనియన్స్ కట్ చేసినందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా నేనే చేసేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు అనమాట వీడియోలో. జస్ట్ కిడ్డింగ్ అండి, నార్మల్గా చెప్తున్నాడు అయిపోయే అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అవన్నీ సెట్ చేస్తున్నాడు. ఏంటో ఉప్పు, కారం అవన్నీ కలిపి మొత్తం ఆనియన్స్లో వేసి అవన్నీ చేస్తున్నాడు. అటు సైడ్ వాళ్ళు అలా తింటారంట, నాకైతే ఐడియా లేదు. ఈ ఫస్ట్ టైం అనమాట నేను రెడీ చేసింది గెస్టులు తినడం కూడా ఫస్ట్ టైము. ఎప్పుడు కూడా నేనైతే చేయను, అంత ఎక్కువ అది ఇంట్రెస్ట్ కూడా నేనైతే చూపించను కుకింగ్లో. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా మమ్మీ చేసి చక్కగా కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడితే తెలియదు కదండి. ఇప్పుడు తెలిసింది, అమ్మ బాబు ఎంత కష్టమో అసలు. మా మమ్మీ ఎలా చేసేదో 3-4 కుకింగ్స్ చేసేది అసలు. మేమైతే మంచమే కూర్చొని ఆర్డర్ ఇచ్చేదాన్ని, అది చేయి ఇది చేయి అని చెప్పి. కానీ ఇప్పుడు ఈరోజు చేస్తే మా అమ్మ విలువ అయితే నాకు బాగా అర్థమైందండి అసలు. ఎందుకంటే మ్యారేజ్ ముందర ఏది చిన్న పని కూడా నేనైతే అసలు చేయలేదు. అసలు నాకు మమ్మీ కూడా ఇప్పటికి వచ్చి కూడా మా ఇంటికి వచ్చి మా మమ్మీయే చేసేది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే దర్జాగా కూర్చుని పడుకోవడం, ఇంకా అదే నేను బొడ్డోని కూడా చూసుకుని అంతా మా అమ్మే చూసుకునేది. అంతే, అమ్మోళ్ళు ఉన్నప్పుడు విలువ అనేది తెలీదు, లేనప్పుడే తెలిసిద్ది అంటారు కదా. నాకైతే ఈరోజు మా అమ్మ అయితే బాగా అసలు నాకు వాల్యూ అంటే ఏంటనేది బాగా తెలిసింది. నేను 2 కుకింగ్స్ చేసినందుకే నాకు అసలు చుక్కలంటే కనిపించినాయి. అమ్మ ఇంత కష్టమా అనిపించింది నాన్ వెజ్. అది కాక మాకు గ్యాస్ అయిపోయింది కదండి, టైం అంతా వేస్ట్ అయిపోయింది. మాకేమో ఇంటికి చుట్టాలు వచ్చేస్తున్నారు. అసలు ఏం చేయాలనేది అయితే అసలు నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంక గబగబా చేసాము. చేయక చేస్తే ఇలా అవుతుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అట్లాగైతే అయ్యింది. ఏదైనా మన కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనకు దాని వాల్యూ అనేది ఏంటో తెలియదు. మనం కష్టపడితే అప్పుడు దాని విలువ అనేది ఏంటో మనకు తెలుస్తుంది. అలా అయితే నాకైతే తెలిసిందండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఆర్డర్లు వేయడం అలా వేసేదాన్ని. మా అమ్మ అయితే పాపం ఇంకేమంటుంది, ఇంకా అన్నీ చేసి పెట్టిద్ది, చక్కగా తినేసి మా ఇంటికి వచ్చేదాన్ని నేను. ఇప్పుడు మాత్రం నాకు బాగా తెలిసి వచ్చింది అనమాట, వాల్యూ అనేది అంటే ఏంటో తెలిసింది. ఇంకా అట్లా కుకింగ్ అయితే అవుతుంది. రొయ్యల కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది కూడా బిర్యానీ అయితే నేను కుక్కర్లో పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ చూడండి, నేనే పొడికేసాను చూడు నా కొడుకు, నేనే పొడికేసా చూడు అని చెప్పి చెప్తున్నాడు. చేయక సండే ఒక పూట ఏదో చూసుకుంటాడు. ఇంకా షోయింగ్ కష్టపడిపోయాడంట వంటగదిలో. కష్టపడిపోయి నేనే మొత్తం చేసేసాను కుకింగ్ అని చెప్పి, గాలిరా ఏసీరా అని చెప్పి అయితే కామెడీలు చేస్తున్నాడు నాతో. ఏం చేసావు, మొత్తం నేనే చేశాను అంటున్నాడు అనమాట, ఆనియన్స్ కట్ చేసి. ఇక పాపం ఎండలో వెళ్ళి గ్యాస్ అన్నీ తీసుకొచ్చాడు కదా, ఇక పడుకుంటున్నాడు. ఇంకా బుడ్డోడు పక్కన అలా పడుకుంటున్నాడు. ఇంకా అట్లా కొట్టుకుంటాం మేము, నా కొడుకు నా కొడుకు అని చెప్పి మేము ఇద్దరం అలా కొట్టుకుంటాము. అదే చెప్తున్నాడు, మొత్తం నేనే కష్టపడిపోయాను అని చెప్పి చెప్తున్నాడు.
మేమిద్దరం ఇంకా ఇక్కడ కొట్టుకుంటున్నాం, అది చూడు నా కొడుకు అని అంటున్నాడు. అసలు ఎంత అంటే వీడు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చూసుకుంటే అసలు ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చేసరికి అసలు వాళ్ళిద్దరు కలిసి నన్ను కొడతారనమాట. అసలు ఇది ఏంటో మరి నాకు కూడా అర్థం కాదు. ఇంకా లేచాడు అయ్యగారు, లేచాడు ఇంకా లేచి ఇంకా అలా వంటగదిలోకి వచ్చేసాడు ఎక్కడ ఉన్నామని చెప్పి. పొద్దునుంచి పడుకోలేదు, ఇప్పుడే పడుకుని అయితే లేచాడు. నైట్ కూడా పడుకోలేదు అనమాట, ఇంకా ఫుల్ స్లీప్ వేసాడు. మా హస్బెండ్ ఇంకా మళ్ళీ మజ్జిగ చారు అవన్నీ అంటే సెట్ అయిపోయినాయి. ఇంకా బిర్యానీ కూడా లాస్ట్కి వచ్చేసింది. దానికి కావాల్సిన మజ్జిగ చారు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ సెట్ చేస్తున్నాడు. ఇంక మా బుడ్డోడు నేనైతే ఆడుకుంటున్నాము. ఏంటి ఏం చేస్తున్నాను అని అడుగుతున్నాను నేను మా వాడిని. ముద్దు వచ్చేసి కొరికేస్తున్నాను. ఇంకా అట్లా వాడితో అలా మాట్లాడుతున్నాను. ఇప్పుడే లేచాడు కదా, లేచిన వెంటనే ఆడించాలి మా వాడిని ఎత్తుకొని, లేకపోతే అస్సలు ఊరుకోడు అనమాట. ఇంకా అలా ఎత్తుకొని ఆడుతున్నాను. ఇంక ఇప్పుడు గెస్ట్ ఎవరు వచ్చారని అయితే మీరు అనుకుంటున్నారు కదా, మా మావయ్య గారు అలా అయితే వచ్చారండి. నేను బుడ్డోని స్నానానికి తీసుకెళ్ళాను అనమాట వాళ్ళు వచ్చేసరికి. స్నానం తీసుకెళ్ళి మా బుడ్డోని రెడీ చేసి అయితే తీసుకొచ్చాను. ఇంక మా మావయ్య తెలియదు నేను వీడియో తీస్తున్నానని. ఇంకా నార్మల్గా ఇంట్లో అలా పాపం ఎండలో నుంచి వచ్చారు కదా, పని మీద వెళ్ళి వచ్చారనమాట. ఫుల్ ఎండ ఉంది సండే అయితే, బాబోయ్. ఇంక ఇలా బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళకి సర్వ్ చేయాలి కదా, ఓపెన్ చేసి చూడమంటున్నాను అసలు ఎలా ఉంది ఏంటో చూడని చెప్పి మా హస్బెండ్కి చెప్తుంటే ఆయన టేస్ట్ చేస్తున్నాడు అనమాట. నేనైతే ఏ వంట అయినా సరే ఫస్ట్ నేనైతే మాత్రం టేస్ట్ చేయనండి, ఎందుకంటే నేను బల అవ్వకూడదు కదా, చేసిన వాళ్ళే బల అవ్వకూడదు కదా. మా హస్బెండే టేస్ట్ చేస్తారు ఫస్ట్, ఆ సాల్ట్ సరిపోయిందా అని చెప్పి. నాకైతే కూడా తెలియదు, టేస్ట్ చేయడం అయితే చేస్తా కానీ నాకైతే కరెక్ట్గా ఉండాలి. అందుకే మా హస్బెండే చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూస్తున్నారు. ఇంకా మొత్తం సెట్ అయిపోయింది, అమ్మ బాగానే వచ్చింది లాస్ట్కి, ఇంకా అదే సూపర్ అని చెప్తున్నాడు. ఇంకా మా బుడ్డోడికి నేను అన్నం పెడుతున్నాను. ఇక మా ఇంట్లో అయితే ఆడవాళ్ళే పెట్టాలి, ఆడవాళ్ళే చేయాలని అయితే మా ఇంట్లో అయితే ఏమి ఉండదండి. ఇంక మా మావయ్య వాళ్ళే, ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి ఇద్దరు సర్వ్ చేసి వాళ్ళు ముగ్గురు తినేస్తున్నారు. ఇంకా అర్జెంట్ పని ఉంది, మేమే బలవంతం చేసి రమ్మన్నాం అనమాట భోజనానికి. ఇంకా మా ఇంటి సైడ్ వెళ్తుంటే రమ్మన్నాం. మా హస్బెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంకా వాళ్ళకి అర్జెంట్ పని ఉందని చెప్పి తినేసి అయితే వెళ్ళిపోతున్నారు. మరి ఈవినింగ్ అయిపోతే మళ్ళీ కుదరదని చెప్పి వెళ్ళిపోతున్నారు అనమాట లంచ్ చేసి. ఎందుకంటే సండే కదా, అందుకని చెప్పి నేను పిలిచాను. ఇంకా మా మావయ్య వాళ్ళు ఇంక వెళ్ళేదారే కదా అని చెప్పి అయితే వచ్చారు. చాలా రోజులు అయిపోయింది అని చెప్పి అయితే వచ్చారు బుడ్డని చూస్తాకి. మా మావయ్యది అయితే ఆటో అండి, బట్టల వ్యాపారం. అండ్ ఇక్కడ మా ఊరికి వచ్చి అయితే 4కి రాగి అయితే పెడుతున్నాను. అండ్ మార్నింగ్ అయితే నేను టీ తాగలేదు, ఫుల్ హెడేక్. ఇంకా టీ పెట్టుకుని అలా తాగుతున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.